హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వర కుక్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది క్యాబేజీతో పకోడీ చేస్తున్నాము. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో ఒకసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెంట్స్ పెట్టండి ఎలా ఉందన్నది. ఈ విధంగా క్లీన్ చేసుకొని చాకుతో కట్ చేసుకోవాలి, లేదంటే తురుముకోవచ్చు ఫ్రెండ్స్. చాకుతో కట్ చేయటం ఇష్టం లేని వాళ్ళు తురుముకోండి. ఈలోపు మనం సాల్ట్, చల్లగా ఉంది, చలిగాలి ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మంచుకాలం కదా, డిసెంబర్ వచ్చేసింది, సంక్రాంతి కూడా వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకనేసి చల్లగా ఉంది వాతావరణం అన్నది. దగ్గు వస్తుంది. అక్కడికి మిరియాల చారు కూడా తాగుతూనే ఉన్నాము. టీ కూడా అల్లం వేసుకొని తాగుతున్నాము. తగినంత ఎండుకారం వేసుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 2 days నిల్వ కూడా ఉంటుంది. సాల్టు, పసుపు, ఎండుకారం, క్యాబేజీ ఒక 1/2 kg వేసుకున్నాము. 1/2 kg తక్కువ రేటే ఉంది ఫ్రెండ్స్. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమాటా తక్కువ రేటే ఉన్నాయి. ధనియా పౌడరు ఫ్రెండ్స్. నేను 1/2 kg చేస్తున్నాను. క్యాబేజీ తురుము అంటే చాకుతో కట్ చేసుకున్నాము. ఇంకా ఉంది, పెద్దది తెచ్చాము. పెద్దది తెస్తే అందులో సగమే వేసాను నేను క్యాబేజీని. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చాలా రకాలు చేసుకుంటారు ఫ్రెండ్స్. నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను. రుచిగా ఉంటుంది. శనగపిండి వేసుకొని జల్లించుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాము. ఎందుకంటే ఫ్లేవర్ కోసం రుచిగా ఉంటుంది. తినేటప్పుడు రుచిగా ఉంటుంది. అంటే ప్యాకెట్ వచ్చేసి మనం ఇంట్లో ఉన్నా వేసుకోవచ్చు. లేదు అంటే ప్యాకెట్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి 5 rupees. ఇంకా కొంచెం ఉంచాను, మొత్తం వేయలేదు. సరిపోయినంత వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాది, అల్లం తురుమైనా వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టాను. ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా ముందుగా అడుగుదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మసాలాలు, పోపు, ఈ క్యాబేజీకి కారము, ఉప్పు, పసుపు మొత్తం పట్టిద్ది. క్యాబేజీకి పట్టాలి. ఎందుకంటే వాటర్ అనేది ఉప్పు తగలంగానే వాటర్ అనేది క్యాబేజీలో ఉన్న వాటర్ అనేది కొంచెం తేమ అనేది బయటకు వచ్చిద్ది. అందుకనేసి మనం చేత్తో అడుగుదాకా కలుపుకుంటున్నాం. ఇదే విధంగా కలుపుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎంత కావాలంటే అంత శనగపిండి, మైదా పిండి, రైస్ పౌడర్ అయినా వేసుకోండి. నేను ఏమేమి వేసేది చెప్తాను ఇప్పుడు. ఇది చూడండి, అంత గుల్లగా బాగుంటాయి ఫ్రెండ్స్. మనం చాలా రుచిగా ఉంటుంది. ఎన్నో రకాలుగా చేసుకుంటాము ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు టెలిగ్రామ్ అనేది జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి కార్న్ఫ్లోర్ ఫ్రెండ్స్. చూపించు, అది ప్యాకెట్ చూపించు. కార్న్ఫ్లోరు 2 tablespoons అంటే పెద్దది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మెట్రోలో కానీ, డీమార్ట్లో కానీ, అనేబుల్గా కిరాణా షాప్లో కానీ దొరికిద్ది. ప్యాకెట్ వచ్చేసి తక్కువ రేటే ఉంటుంది. ఇది పెద్ద tablespoon ఫ్రెండ్స్ వేసుకున్నాను. కార్న్ఫ్లోర్. ఇక్కడ వచ్చేసి మైదాకి బదులుగా మీరు మైదా లేదు అనుకుంటే గోధుమ పిండి అయినా వేసుకోండి. నేను మైదా వేస్తున్నాను. 1 tablespoon వేస్తున్నాను. పెద్దది అది. అంటే ఇంట్లో వాడుకునేది ఫ్రెండ్స్. అది స్పూన్ కాదు, పెద్ద గెరిట. ఆ గెరిటతో అంటే కప్పుల లెక్క అయితే కప్పు కార్న్ఫ్లోర్ వేసాను, 1/2 cup మైదా వేసాను. అదేవిధంగా చూడండి, తేమ అనేది ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఎక్కువగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వాటర్ అనేది ఎక్కువ వస్తుంది. వాటర్ వేయలేదు. ఇక్కడ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. చికెన్ మసాలా పౌడరు. పతక్కలు పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. శనగపిండి కదా. చూడండి, ఇదే విధంగా వేసుకొని ఆయిల్ అనేది అక్కడ
చూడండి ఇక్కడ మాత్రం వేడి అవుతుంది. పల్లీల ఆయిల్ అయినా పామ్ ఆయిల్ అయినా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటివి చేసుకునేటప్పుడు పునుగులు కానీ చిన్న పునుగులు కానీ బజ్జీలు కానీ చేసుకునేటప్పుడు పామ్ ఆయిల్ వాడతాము. కొంచెం ముందుగా వేసుకొని చూసుకోవాలి ఆయిల్ మరిగిందా లేదా అని అనేసి, వేడి అయిందా లేదానని. కొంచెం వేడి అయింది ఫ్రెండ్స్, పైకి వచ్చేసింది. ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా అన్నీ సరిపోయిందా లేదానని చూసుకొని 1 by 1 ఇదే విధంగా పొజిషన్లో వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పల్లీలు వేయించుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ లాస్ట్కి. పులుసు కూరల్లోకి, చారుల్లోకి, రసంలోకి ఈ పకోడీ అనేది సూపర్గా ఉంటుంది. అంటే వెంటనే వేయకూడదు, వెంటనే గెరెట్ అనేది పెట్టకూడదు ఫ్రెండ్స్. కొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఆగినాక గెరెటతో అడుగుదాకా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ స్టవ్ అనేది లోలో ఉంచాలి. ఇప్పుడు మాత్రం హైలోనే ఉంచాను. గెరెట పెట్టి తిప్పినాక 2 నిమిషాలు అయినాక ఫ్రెండ్స్ కలుపుకోవాలి. ఎందుకంటే గెరెటికి అంటకుండా ఉంటుంది. పచ్చివాసన పోయిందాకా నెమ్మదిగా వేయించుకోవాలి. పకోడీ అనేది క్యాబేజీ పకోడీ రెడీ అయింది. ఎంతో రుచికరమైన పకోడీ రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, రకరకాలుగా చేసుకుంటాము. ఇంక ఇప్పుడు మాత్రం గెరెట పెట్టి అడుగుదాకా కలుపుకున్నాము. కలుపుకున్నాక క్యాబేజీ టైం పట్టిద్ది కొంచెం, అందుకని లోలో ఉంచేసి మనం దగ్గరే ఉండి అడుగుదాకా కలుపుకుంటూ ఉండాలి. 1కి 2 సార్లు ఓపిక చేసుకొని కలుపుకుంటే ఫ్రెండ్స్ ఇది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. శనగపిండి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. శనగపిండి కానీ వేసుకొని చేసుకుంటాము. ఇప్పుడు నేను ఈ విధంగా చేస్తున్నాను. లోలో ఉంచేసి 1కి 2 సార్లు అడుగుదాకా కలుపుకొని పచ్చివాసన పోయిందాకా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా క్యాబేజీ బాగా వేగాలి ఫ్రెండ్స్ ఆయిల్లో. అందుకనేసేసి ఇక్కడ వచ్చేసి ఇదిగో చూడండి ఎంత తాజాగా ఉందో ఫ్రెండ్స్ క్యాబేజీ. నేను సగం వేసాను. ₹24 పడింది ఫ్రెండ్స్. అంటే సగం మొత్తం వేసాను అంతే, చాలా ఉంది. ఇంకొక ఐటెంకి వాడతాను, ఇంకో రకం వాడతాను. ఇంకో చూడండి ఫ్రెండ్స్, అది ఆయిల్లో కాగినప్పుడు చూడండి ఆ రంగు కలరు వేరేలాగా వచ్చేస్తుంది ఉడికే కొద్దికి. క్యాబేజీ పకోడీ ఉడికే కొద్దికి చూడండి ఫ్రెండ్స్ వేరేలాగా వచ్చేస్తుంది. ఈ సగం భాగం అనేది వేసాను నేను క్యాబేజీని. ఇది ఇంకో రోజు పెసరపప్పు కానీ గుడ్డు కానీ వేసి వండుతాను, వంట అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా 1కి 2 సార్లు ఇది తేలుతూ ఉంది పైన ఆయిల్లో. క్యాబేజీ పకోడీ తేలుతూ ఉంది ఫ్రెండ్స్, కానీ కుక్ అవ్వడానికి చాలా సమయం పట్టిద్ది. కలర్ అనేది చాలా మంచి కలర్ వస్తుంది వేగే కొద్దిగా ఆయిల్లో. కొంచెం సమయం అనేది పట్టిద్ది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, పూర్తి దాకా చూడండి, షేర్ చేయండి. రైస్లోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా పచ్చడిలోకి, రైస్లోకి, చింతకాయ పచ్చడిలోకి, అలాగ ఫ్లేవర్ చారుల్లోకి ఇది సైడ్ డిష్గా పెట్టుకొని తినేయచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పడాలు వడియాలు లేనప్పుడు ఇదే విధంగా క్యాబేజీతో పకోడీ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లోలో ఉంచేసి కలుపుతూ మనం
చేసుకోవాలి క్యాబేజీ ఫ్రెండ్స్. అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, వేగాయి, గోల్డ్ కలర్లోకి వచ్చాయి. వచ్చాక ఫ్రెండ్స్ లోలో ఉంచేసి స్టవ్ అనేది ఒక పెద్ద జాలగంట తీసుకొని ఇదే గిన్నెలో వేసుకోవాలి. తర్వాత టిష్యూ పేపర్ వేసుకొని ఫ్రెండ్స్ ఆయిల్ అంతా వెళ్ళిద్ది. చిన్న గెరిటతో తీసుకొని పెద్ద గెరిటలోకి వేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. చిల్లులు బెజ్జాల గిన్నె ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన దగ్గర, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గోల్డ్ కలర్లోకి వేగిందాక వేయించుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలుగా పకోడీల సైజులో కావాలన్నా ఫ్రెండ్స్ వేసుకోవచ్చు. మరలా ఇంకో వాయ అనేది వేసుకొని పకోడీ లాగానే వేసుకొని వేయంగానే గెరెట పెట్టి తిప్పకూడదు ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు ఉన్నాక అడుగుదాకా కలుపుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ క్యాబేజీ పకోడీ అనేది వచ్చేసిద్ది. చాలా రుచిగా ఫ్లేవర్తో ధనియా పౌడరు మీరు నచ్చితే ఇవన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ఇక్కడ పల్లీలు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. లాస్ట్లో 2 నిమిషాలు వేగనివ్వాలి. వేగినాక కలుపుకోవాలి గెరెటతో. తర్వాత గెరెట పెట్టి తిప్పినాక ఫ్రెండ్స్ మనం అడుగుదాకా కలుపుకున్నాక గెరెట పెట్టి ఎందుకంటే గెరెట పెట్టి అడుగుదాకా కలుపుకున్నాక లోలో ఉంచేసుకొని చేసుకోవాలి స్టవ్ అనేది. అప్పుడు ఈజీగా త్వరగా కుక్ అయిపోయిద్ది. దానికి తగ్గట్టుగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు గెరెట పెట్టి తిప్పినాక లోలో ఉంచేసి అదే విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే ఇదే విధంగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. క్యాబేజీ పకోడీ రెడీ అయింది. స్టవ్ ఆన్ చేసి ఫ్రెండ్స్ గెరెట పెట్టేసేసుకొని పల్లీలు మీకు నచ్చితేనే వేసుకోండి, నేను వేసుకుంటున్నాను. పల్లీలు ఇదే విధంగా వేయించుకుంటే త్వరగా వేగుతాయి ఫ్రెండ్స్. తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా 2 నిమిషాల సేపు దాకా వేయించుకుంటే త్వరగా వేగుతాయి, లోపల దాకా కుక్ అవుతాయి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. క్యాబేజీ పకోడీలోకి బాగుంటాయి ఫ్రెండ్స్. పల్లీలు నోటికి తీసుకొని తింటూ ఉంటే రుచిగా ఉంటుంది. పల్లీలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి బాగా కుక్ అవుతున్నాయి. పల్లీలు అనేవి టపా 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 అని వేగుతున్నాయి, సౌండ్ వస్తున్నాయి, చిటపట అని వేగుతున్నాయి. ఫ్రెండ్స్ 2 నిమిషాల సేపు దాకా వేయించుకుంటే గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా వేయించుకోవాలి. లోలోనే ఉంచుకోవాలి స్టవ్ అనేది, హైలో ఉంచకూడదు. ఎందుకంటే పల్లీలు త్వరగా మాడిపోతాయి ఫ్రెండ్స్. ఆయిల్ వేడి ఎక్కువైతే కనుక మాడిపోయే ఛాన్స్ ఉంటాయి. అంటే దేవేటప్పుడు మనం ఒకటి నూనెలోనే ఉండిపోతాయి. అందుకనేసి గెరెట పెట్టి నేను వేయించుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే బాండీలోనే వేసుకొని ఆయిల్లోనే వేసుకొని పల్లీని వేయించుకోండి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా వేసుకుంటేను క్యాబేజీ పకోడీ మీరు కూడా ఇంట్లో ఏ విధంగా తయారు చేస్తారో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా 2 నిమిషాలు వేగాలి ఫ్రెండ్స్. సగమే వేగాయి. ఇలా కలుపుకుంటూ ఉంటే త్వరగా వేగుతాయి. కొంచెం గోల్డ్ కలర్లోకి వేగితేను బాగా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. స్టవ్ అనేది ఆపి వేసుకోండి. ఆపి వేసుకున్నాక మరలా ఇదే విధంగా కదిలించుకొని గెరెటని ఉంచేస్తే చూడండి మొత్తం గోల్డ్ కలర్లోకి వచ్చింది. వేగాయి, లోపల దాకా పల్లీలు అనేవి వేగాయి. అదే విధంగా
చూడండి మొత్తం టపటపా అని చిటపట అలా ఆడి వేగాయి. ఇదే విధముగా వేసుకొని కరివేపాకు 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకొని తీసుకొని తినేయచ్చు. పకోడీ అనేది రెడీ అయింది. క్యాబేజీ పకోడీ నిమిషాల్లోనే రెడీ అయింది. వేగాక ఫ్రెండ్స్ పూర్తి దాకా వేగాక 1కి 4 సార్లు కలుపుకొని లోలో ఉంచేసి క్యాబేజీ లోపల దాకా పచ్చివాసన పోయిందాకా వేగాక గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా వేయించుకోవాలి. కలుపుకుంటూ మనం గెరెట అవన్నీ తీసుకొని లోలో ఉంచేసుకోవాలి. ఆయిల్లో బాగా వేగాలి ఫ్రెండ్స్. వేగాక గోల్డ్ కలర్లోకి రాగానే తీసేసుకుంటే ఫ్రెండ్స్ ఒకేసారి వచ్చేసిద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధముగా ఒక టిష్యూ పేపర్ కానీ నార్మల్ పేపర్ కానీ వేసుకుంటే ఆయిల్ అనేది అడుగున ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకొని ఇదే విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక ఫ్రెండ్స్ ఇది 2 రోజులు ఉంటుంది. కానీ కరివేపాకు పల్లీలు వేసుకోవచ్చు. వేసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, చారుల్లోకి పులుసుల్లోకి పచ్చళ్ళలోకి సైడ్ డిష్గా పెట్టుకొని క్యాబేజీ పకోడీని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది పైన పొర తీసుకొని ఉప్పు నీళ్ళలో కడిగి వడేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది పారవేయాలి, ఇది పనికిరాదు. ఇంకా కాస్త ఉంది నా దగ్గర, అది తర్వాత చేసుకుంటాను. ఇంకా గిన్నెలో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకుంటే రుచికరమైన పకోడీ రెడీ అయింది. క్యాబేజీ పకోడీ బొరుగుల్లాగా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచ్.